దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. నగర శివార్లలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని సిటీలో దొంగతనాలకు పాల్పడుతూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఓవైపు అంతర్రాష్ట్ర ముఠాలు, మరోవైపు స్థానిక నేరస్తులు వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. విశాఖ మహానగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అపార్ట్మెంట్లు, ఆలయాలు, ఏటీఎంలకు దర్జాగా కన్నవేసి దోచుకెడుతున్నారు. అంతరాష్ట్ర ముఠాలతో విశాఖ వాసులకు కొన్ని రోజులుగా కంటి మీద కొనుకు కరువైంది. అన్ని వేళల్లో అన్ని చోట్ల పోలీసులు ప్రత్యక్షంగా ఉండలేరు. కానీ పోలీసులున్నారు, ఎప్పుడైనా రావచ్చు అనే భయం మాత్రం నేరగాళ్లలో ఉండాలి. ఇప్పుడు ఆ భయమే కరువైంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి గస్తీ నామమాత్రంగా మారటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెల 17వ తేదీ రాత్రి అనకాపల్లి జిల్లా పరిధిలోని మునగపాక ప్రధాన కూడల్లోని ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో కోసి 14.17 లక్షల్ని కొల్లగొట్టారు. పెందుర్తి, ఆనందపురం రహదారిలోని మరో ఎస్బీఐ, తగరపవలస జాతీయ రహదారిపైన ఉన్న ఇంకో ఎస్బీఐ ఏటీఎంలను సైతం అనకాపల్లి సంఘటన తరహా గ్యాస్ కట్టర్లతో తెరిచి 34 లక్షలు చోరీ చేశారు. దొంగతనానికి ముందు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు సీసీ కెమెరాల వైర్లు కత్తిరించడం, బ్లాక్ కలర్ స్ప్రే కొట్టడం వంటివి చేశారు. అయితే అనకాపల్లి, విశాఖ పరిధిలో ఏటీఎంలను కొల్లగొడుతున్న ముఠా ఒక్కటేనని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇళ్లలో జరుగుతున్న దొంగతనాల్లో ఎక్కువ యజమానుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అవకాశం ఉన్నప్పటికీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో రహదారి వెంబడి అపార్ట్మెంట్లలో రెక్కీ నిర్వహించి గంటల వ్యవధిలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో పాటు స్థానిక నేరస్తులు విశాఖ నగరంపై విరుచుకుపడుతున్నారు. గాజువాక, షీలానగర్, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం వంటి నగర శివార్లలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని సిటీలోకి వచ్చి మరీ రెక్కీ నిర్వహిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పాత నేరస్తులు జైల్లో పరిచయాలు పెంచుకోవడం, బయటకు రాగానే బృందంగా కలిసి చోరీలకు పాల్పడటం జరుగుతోంది. అయితే పాత నేరస్తులు గతంలో ఇచ్చిన అడ్రస్లో ఉండకపోవడంతో వారి కదలికలపై పర్యవేక్షణ కరువవుతోంది. విశాఖ కమిషనరేట్ పరిధిలో 42 బీట్లు ఉండగా దాన్ని ఇటీవల 45 బీట్లకు పెంచారు. ఈ నైట్ బీట్ సిటీ పరిధిలో బాగున్నప్పటికీ శివారుల్లో నామమాత్రంగా సాగుతోంది. రాత్రి 12 గంటల తర్వాత నగరంలో అనుమానాస్పదంగా తిరిగే వారి వేలిముద్రలు సేకరించి పాత నేరస్తుగా గుర్తిస్తే వెంటనే స్టేషన్ కు తరలించి విచారణ చేసేవారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు అంటూ ఆరా తీసేవారు. ప్రస్తుతం ఇది అమలవటం లేదు. శాంతి భద్రతలు చూసే పోలీస్ సిబ్బంది సైతం రాత్రి బీట్ తిరగాల్సి ఉంది. అయితే బందోబస్తులు, అదనపు విధులతో బీట్లో ఊసే మరిచారు. పలు కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తి కాగానే పోలీసులు విధులు ముగిస్తున్నారు. ఇదే అదనుగా విశాఖ నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారు.